శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 7 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం అర్ధరాత్రి 1:26 వరకు ఉంది. మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే మంగళవారం అయినా కూడా యోగం బాగుంది, శుద్ధి యోగం ఉంది కాబట్టి పనుల మీద బయటకు వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేసుకోవచ్చు. యోగం బాగుంది కాబట్టి మంగళవారం అయినా కూడా కార్యసిద్ధి లభిస్తుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అంత అనుకూలం కాదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి చేయకండి. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్కషన్స్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటే, ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే అది మీకు అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి కెరీర్ పరంగా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటానికి బుధుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం రోజంతా ఉంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే అధికార పదవులు స్వీకరించవచ్చు. మీకు ఏదైనా పొజిషన్ ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది. అలాగే ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి సంగీతపరమైన విద్యలు నేర్చుకోవచ్చు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి నేర్చుకోవటానికి కూడా రేవతి అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి రేవతి మంచి నక్షత్రం. సహజంగా మంగళవారం కొత్తగా ఉద్యోగంలో చేరరు, కానీ అత్యవసరమైతే రేవతి నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి కొత్తగా ఉద్యోగంలో చేరవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా సామాన్యమైన లాభం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా గొప్ప లాభం లేకపోయినా ఎంతో కొంత లాభాన్ని మాత్రం పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన భోజనం స్వీకరిస్తారు. రుచికరమైన భోజనం స్వీకరించే యోగం ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి, వాటికి పరిష్కారాలు కనిపిస్తాయి. అలాగే ధనలాభం కూడా ఉంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి కొనుక్కునే యోగం బాగా ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన మిథున రాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా మంచి లాభం కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో కొంత అనుకూలత ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే మీరు రాబోయే కాలంలో చేయబోయే ఒక శుభ కార్యక్రమం కోసం ఈరోజు డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా ఉంది. డబ్బు ఖర్చు అయినా ఎంతో కొంత మీ వృత్తిపరంగా ధనపరంగా కూడా ప్రయోజనాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యాభంగం ఉంది. అంటే విద్యార్థులకు ఏవో ఒక ఆటంకాలు, అవరోధాలు వస్తాయి. కొద్దిగా ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా కూడా అప్పుల సమస్యలు వెంటాడతాయి కాబట్టి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సాధ్యమైనంత వరకు సింహరాశి వాళ్ళు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ గౌరవం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు, మీ గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. సంఘంలో పరపతి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళ సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా తులారాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైన వ్యాపారమైన ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వృత్తిపరంగా సంతోషం ఎక్కువ ఉంటుంది, ఆనందం ఎక్కువ ఉంటుంది. ఉద్యోగమైన వ్యాపారమైన మీరు చేస్తున్న వృత్తి పట్ల ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతూ ఉంటారు. వృత్తిలో లాభం వల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక రకంగా ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారంలో కూడా శ్రమ పెరుగుతుంది. ఏ వ్యాపారం చేస్తున్న మకర రాశి వాళ్ళైనా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాట కొంచెం కఠినంగా వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ సహోద్యోగులతో కానీ గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళు మీ కింద పనిచేసే పని వాళ్ళతో మాత్రం పెద్ద గొడవలు రాకుండా మాట సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందుతారు. కొన్ని విషయాల్లో బాధలు వెంటాడుతూ ఉన్నప్పటికీ వాటికి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు కలిసి రావాలంటే, వృత్తిపరంగా ఎదగాలంటే సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఆశ్వీజ పౌర్ణమి శ్రీరామచంద్రమూర్తికి చాలా ప్రియమైన రోజు. కాబట్టి అందరూ కూడా రామ్ రామాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. రామ్ రామాయ నమః. ఆశ్వీజ పౌర్ణమి సందర్భంగా ఈ మంత్రం చదువుకుని వెళితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తిపరంగా ఎదుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రధానంగా మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ దాదాపుగా అప్పు చేయాల్సిన అవసరం రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి పనులు చేసుకోవటానికి చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు జపించాల్సిన మంత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రోజువారీ దినఫలాన్ని బట్టి యోగం ఎలా ఉందో, దాని పరంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, నక్షత్రాన్ని బట్టి ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.